క్రైస్తవుని లక్ష్యం ఏమిటి అని ఒక టైటిల్తో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మనమంతా క్రైస్తవులే కదా, క్రీస్తు నమ్మిన వాళ్ళమే కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును కలిగినవాడు. క్రైస్తవ్యం అంటే మతం కాదు, కులం కాదు, మార్గం. నా పేరు మల్లికార్జున రాజు అండి. నేను మతాన్ని మార్చుకోలేదు, కులాన్ని మార్చుకోలేదు, ప్రభు ద్వారా మనసు మార్చుకున్నాను. ఎవడో ఒక టైటిల్ పెట్టాడు. ఏం టైటిల్ పెట్టాడంటే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారంట, చర్చికి పోతారంట, ఏదో క్యాస్ట్ ఏదో పెట్టుకుంటారు, ఏదో మతం ఏదో పెట్టుకుంటారు. చర్చికి రాకూడదంట. చర్చికి వచ్చేట్టుగా ఉంటే మాదొకటి తగిలించుకో అని ఏదో ఒకటి పెట్టాడు. నాకు అర్థం కావడం లేదు ఏదేందో. అంటే ఇప్పుడు ఎంతోమంది బాలీవుడ్ నటులు ఉన్నారు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళు. ఎంతోమంది హైందవ సోదరులు వాళ్ళని ప్రేమిస్తారు. అలాగే వాళ్ళ గుండెల్లో గుడి కడతారు కొందరికి. ఫ్యాన్స్ అంటారు వీళ్ళని. నిజమేనా? ఫ్యాన్స్ అంటారు వీళ్ళను. దేవుని వాళ్ళరా, ఇప్పుడు వాళ్ళని అభిమానిస్తున్నారు కదా. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఎవరు? ముస్లిమా కదా? సల్మాన్ ఖాన్ ఇప్పుడు అభిమానించినంత మాత్రాన వీళ్ళు ముస్లింలు అయిపోతారా? ఇంకట్టయితే ఇంకేంది ఆలోచించండి. ఇప్పుడు ముస్లింలు కావాలన్నా వీళ్ళు? షారుఖ్ ఖాన్ను ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, దానికోసం ముస్లిం అయిపోవాలన్నా? సల్మాన్ ఖాన్ ఇష్టపడుతున్నారు, ముస్లిం అయిపోవాలన్నా? అరే వీళ్ళకి బుర్ర లేదనిపిస్తుందండి నాకు. అందుకే యేసుప్రభు వచ్చింది భూమి మీదకి. బుర్ర లేని ప్రతి ఒక్కడికి బుర్రను బాగు చేయడానికి వస్తే ఈ బుర్రను ఆయన చేతికి అప్పగించుకునేదానికి ఇష్టపడడం లేవరు. సైతానిగాడి తెలివితేటలే కానీ అవన్నీ. ఇప్పుడు నాకు మామూలుగా రజనీకాంత్ అంటే ఇష్టం అనుకున్నాం. నేను క్రిస్టియను, ఆయన హిందువు. ఇప్పుడు రజనీకాంత్ను ఇష్టపడడం ద్వారా నేను ఏమంటే హిందూ అయిపోవాలనా? యేసుప్రభుని హిందువులు ఇష్టపడకూడదా? ముస్లింలు ఇష్టపడకూడదా? మంచోడిని ఎవరైనా ఇష్టపడతారు. యేసుప్రభు మంచోడా చెడ్డోడా? ఇష్టపడతారు. మీకేంట్రా కష్టం? అరే మంచిని ఎవరైనా ఇష్టపడాలా? నేను యేసుప్రభుని ఇష్టపడ్డాను ఎందుకంటే ఆయన మార్గం చక్కగా ఉంది. అందుకే పౌలు గారు ఏం చేశాడో తెలుసా? ముందున్న మార్గం సరిగ్గా లేదు. ముందున్న మార్గం మతానికి సంబంధించింది. ముందున్న మార్గం మతానికి సంబంధించింది, మార్గానికి సంబంధించింది కాదు అది. అందుకే అది వద్దనుకున్నాడు. యేసుక్రీస్తు వారే ముద్దనుకున్నాడు. అందుకే ఆయన మార్గంలోకి వచ్చాడు. ఆయన మార్గంలోకి వచ్చాడు. ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలిసింది మరో లోకం ఉందని, చనిపోతే అదే పరలోకమని, స్వర్గమని, అక్కడ దేవుడు ఉన్నాడని, ఆ దేవుని దగ్గరికి నేను చేరుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో బయలుదేరాడు. ఈరోజు చాలామందికి అది అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ఒక మతం కానే కాదు బాబు, కులం మాత్రం కానే కాదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తును ధరించుకొని జీవించడం, అంటే క్రీస్తులాగా ఉండడం. ఇంజనీరింగ్ చేస్తే ఏమంటారు? అతన్ని ఇంజనీరు అంటారు. ఇంజనీరింగ్కి ఏమైనా మతం ఉందా? ఇంజనీరింగ్కి ఏమైనా కులం ఉందా? ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అంటారు. ఆ డాక్టర్కి ఏమైనా మతం ఉందా, కులం ఉందా? క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు. దీనికి మతం కులాన్ని ఆపాదించొద్దండి.
వాళ్ళు మతంలో దిగినారమ్మా. ఏమమ్మా బాయ అదేమన్నా దిగడానికి? చెరువా? ఏమన్నా గుంట? దిగేవాళ్ళు గుంటలో పడతారు చక్కగా. ఏ గుంట? పాతాళం అనే గుంటలో పోయి పడతారు. ఇది గుంట కాదు, చెరువు కాదు, బాయి కాదు. మతం అసలు అని కానే కాదు. క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు. ఈ క్రైస్తవుని లక్ష్యం ఏంటి? ఈ క్రైస్తవుని లక్ష్యం ఏంటి? ఈ క్రైస్తవాన్ని స్వీకరించిన తర్వాత మనం క్రీస్తుని కలిగి బ్రతకాలనుకొని బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత లక్ష్యం ఏంటి? ఏంటి మన లక్ష్యం? మన లక్ష్యం ఏంటండి? ఏం సైలెంట్గా ఉన్నాం? పరలోకం లక్ష్యం కదా, దేవుడు లక్ష్యం కదా. ఏదో ఉన్నట్టు లక్షలు సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నారట. ఆస్తులు సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నారా? అంత సంపాదించాలని ఏదో మిగతా పనికి మళ్ళీ పనులన్నీ ఉంటాయి లోక సంబంధమైనటువంటి, వాటిని సంపాదించుకోవాలేమన్నా పెట్టుకున్నారట. లేకపోతే పగలు ప్రతీకారాలు, ఈ లక్ష్యాలు. వాడిని చంపేంతవరకు నేను గమ్ముండు, వాడిని ఇది చేసేంత వరకు, ఆమెని ఇది చేసేంత వరకు. శపథం చేసిందంట ఆమె శశికళ, ఏయ్ నేను వీళ్ళందరినీ సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోననింది. ఇది ఆమె లక్ష్యం. కొందరికి ఉంటాయి కొన్ని లక్ష్యాలు, పనికి మన లక్ష్యాలన్నీ, పనికొచ్చే లక్షణాలు ఉండవు. కానీ దేవుని పిల్లరా, పౌలు గారు లక్ష్యం ఏందో తెలుసా? అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మతం అనే ఒక భయంకరమైనటువంటి ఉచ్చులో చిక్కున్నటువంటి మహానుభావుడిని దేవుడు రక్షించినాడు. ఆ ఉచ్చులోంచి కాపాడి తన మార్గంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఏంటా లక్ష్యం? కొలస్సీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదవండి ఒకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. వెనక ఉన్నవి మరచి. వెనకేమేముండయమ్మా? వెనకేమేముండయి? వెనక ఉన్నట్టు మర్చిపోయాడంట. వెనక అంటే మనకు తెలిసినట్టు ఉంటాయిలే కొన్ని, ఏదో కొన్ని లోక సంబంధమైనటువన్నీ ఉంటాయి కదా, అవన్నీ మర్చిపోవడమే కాదు. ముఖ్యంగా ఏందో తెలుసా? వెనక ఉన్నవి మరచి అంటే వెనకవి చాలా ఉన్నాయండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కలిగిన విశేషమైన దర్శనాలు, ఆయన కలిగిన విశేషమైనటువంటి ఆదరణ, ఆయన కలిగినటువంటి విశేషమైనటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి. అధికారాలు, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఏమండి, మనలో ఎవరైనా సరే ఒక ఉన్నతమైన స్థితికి వచ్చారనుకో, ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక సన్మానము ఏదైనా చేశారనుకో, లేదంటే ఈయన గొప్పోడని పొగిడారనుకో, ఏమండి అది ఎంతమందికి తెలియాలనుకుంటాం చెప్పండి? ఎవడో ఒకడను ఇప్పుడే ఎట్టున్నావు అంటే ఇంక వయసులో ఎట్టునుంటావు అంటాడు. ఇంకంతే, అందరిని పిలుస్తాడు, ఎట్రా ఎట్రా ఎట్రా. ఇంతకుముందు ఏం చెప్పినావు? ఇప్పుడే ఎట్టుంటే వయసులో ఎట్టునుంటావు, ఎరగదీసి ఉంటావు అని ఉంటాడు. రా 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 బలరాం ఎట్రా, చెప్పు చెప్పు. అమ్మ శైలమ్మ ఎట్రా, చెప్పు. బలరాం చెప్పు. రవెన్న ఎట్రా, చెప్పు. అందరికీ చెప్పిస్తున్నాడు. అంటే ఆయన ఒక్క మాట పొగడతతో మాట్లాడేసరికి ఇంక అందరికీ చెప్పుకోవాలా. ఏది ఒక్కసారి నిన్ను సన్మానిస్తే నువ్వు ఇంతమందికి తెలియాలని, అంతే కదా. ఎవరో అన్నదానం చేశారు,
అన్నదానం చేశారు అయిపోయాయి. నీ కుడి చేసేది చేసింది ఏమంటే అన్నం పెట్టేప్పుడు ఫోటో 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 వాడు ముక్కులో పెట్టింది పోయి, గిన్నెలో పెట్టాల్సింది బేడ పెట్టింది ఈ ఫోటో పిచ్చితో. అర్థమవుతుంది మీకు? ఫోటో ఫోటో. దేవుని పిల్లలారా, ఇంతకీ ఇది ఫోటోలు పిచ్చా లేకపోతే ఏదైనా దాన్ని ఏమంటారు దానాలు పిచ్చా? అసలు ఇంకొకటి తెలియకూడదు అన్నాడు. ఇంకొకటి తెలియకూడదండి. నిజమండి. యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే అసలు నువ్వు కనపడకూడదు. కనపడవలసింది నీ ద్వారా యేసుక్రీస్తు వారు తప్ప నువ్వు కనపడకూడదు. ఇంకొకరు ఏదన్నా నిన్ను పొగుడుకుంటే పొగుడుకొని నువ్వు పొగుడుకోకూడదు. మహా భయంకరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడండి పౌలు గారు. ఎన్ని సన్మానాలు చేసి ఉంటారు, ఎంత పొగుడుంటారు, కానీ వాటన్నిటిని మర్చిపోయాడంట. వెనక ఉన్నవి మరచి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉంటాడు ఇంకొక చోట. ఏమండి, ఎవరికైనా అధికారం వచ్చిందనుకో పట్టలేమండి. అధికారం అనేది చాలా చెడ్డది. అధికారం అనేది చాలా చెడ్డది, దొడ్డ పనితో సమానం అన్నాడు. ఈ అధికారం వచ్చిందంటే అధికారాన్ని చలాయించడానికి చాలామంది తనకలాడిపోతూ ఉంటారు. అధికార పిచ్చి ఉంటుంది చాలామందికి. బాబు మనకంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎలా ఉన్నాడు ఒకసారి చూడు. అధికారం అయిపోతాను వెంటనేనండి చాలామంది ఈ మధ్య అంతా కూడా దర్శి ఏమండి ప్రకాశం జిల్లా అంతా తిరుగుతూ ఉంటే ప్రతివాడు నన్ను చంపేస్తున్నాడు. అన్నా మీరు కోట్ వేసుకోలేదే, మీరు కోట్ వేసుకోలేదే, మీరు కోట్ వేసుకోలేదే, మీరు టై కట్టలేదే. ఏమండి నాకు అలవాట్లేదండి ఇన్ని. ఎందుకు అలవాట్లేదంటే కొందరికి అలవాటు ఉండొచ్చేమో, నేను దాన్ని కాదన్నా, నాకు అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదంటే నేను ఎక్కడ కూడా సాదాసీదాగా ఉండాలని ఇష్టపడతానండి. ఒక షర్టు ప్యాంటు, మంచి వైట్ షర్టు, ఒక మామూలు ప్యాంటు వేసుకొని సాదాసీదాగా ఉండాలని అనుకుంటాను. అది నా అలవాటు. ఎందుకు అలవాటు అంటే నేను కోట్ వేసుకొని నిలబడితే నా సహోదరులు మామూలు చొక్కా వేసుకొని ఉన్నారు. వాళ్ళు తక్కువగా ఉండి నేను ఎక్కువగా ఉండడం నాకు ఇష్టం లేదండి. అది నా అభిప్రాయం. నా సహోదరులు తక్కువగా ఉంటూ నేను ఎక్కువగా అక్కడ కనపడడం, నేను ఒక స్పెషల్గా అక్కడ కనపడడం నాకు ఇష్టం ఉండదు. నా సహోదరులతో పాటు నేను కూడా సమానంగా ఉండాలనేది నా ఇష్టం, అది నా అభిప్రాయం. మిగతా వాళ్ళ అభిప్రాయం గురించి నాకు అనవసరం, నా అభిప్రాయం అది. ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్లో, మంచి మంచి సంగతులు ఉన్నాయండి. ప్రభు మనకు నేర్పించాడండి. ఆయన సాదాసీదాగా ఉండేవాడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏనాడు కూడా ఆడంబరంగానే ఆయనలో కనపడదండి. మామూలుగా ఉంటాడండి, జనరల్గా ఉంటాడు. వీలైతే అందరికన్నా తక్కువ వాడుగా కనపడతాడు, కానీ ఎక్కువ వాడుగా ఎక్కడ కనపడ్డండి ఆయన. అసలు ఆ చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ? ఈయన ఎక్కడ చెప్పండి? ఆ చేపలు పట్టే వాళ్ళతో ఈయన సమానుడా? పేతురు వాళ్ళతో ఈయన సమానుడా? ఈయన స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? పరలోకంలో తండ్రి పక్కన సమానంగా ఉన్నటువంటి స్థాయిని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి దేవుని పిల్లలారా ఒక సాదాసీదమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ అందరిలో ఒకడుగా ఉంటూ ఏమండి ఆ 12 మందిని కూర్చోబెట్టి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు కడుగుతున్నాడంటే ఎంత తగ్గించుకున్నాడండి. దేవుని పిల్లరా, ఇలాంటివన్నీ చూసిన పౌలు గారు ఆయనలాగే బ్రతకాలని నిర్ణయించుకున్నాడండి. ఆయనలో ఎక్కడన్నా ఆడంబరం కనపడుతుంది? కనపడదండి. ఈరోజు మన వాళ్ళు వచ్చినారంటే ఆడంబరం. ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు డమ 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 మ్యూజిక్ పెట్టాల.
ఎందుకు బాబు మ్యూజిక్ అంటే, అది అంతేనా అంటున్నారు. ఎందుకు నాకు పెట్టొద్దు బాబు ఇన్ని. నేను కారు దిగాను. ప్రకాశం జిల్లాలో నేను కారు తీసుకొని పోయానండి. ఫ్యామిలీతో పోయాను. సుమారుగా 13 రోజులు 15 రోజుల దాకా ఉండాల్సిన పరిస్థితి వచ్చేతలకే మా భార్యను శ్యామను కూడా పిలుచుకొని పోయాను. ఇంకా బస్సులో అక్కడక్కడ తిరగలేక ఆ కారు తీసుకొని పోయాను. లేకపోతే కారు కూడా తీసుకోమను. కారు తీసుకొని పోయినాను అనుకో, వెంటనే వాళ్ళు నోటి మీద వెళ్ళేసుకుంటారు. ఈయన వచ్చినాడంటేనే ఈయనకి లేక అల్లాడాలా. అలాంటిది మళ్ళీ కారు తీసుకొస్తే ఆ డీజిల్ మేము అక్కడ తీసుకొచ్చి పోయాలని ఒక టెన్షన్ వాళ్ళకు. తెలుసా మీకు? కారు తీసుకొచ్చినానంటే రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది బాబు. తెలుసా మీకు? స్కూటర్ తీసుకుపోతే ఒక రేటు ఉంది. తెలుసా మీకు? కారు తీసుకుపోతే ఒక రేటు ఉంది. ఇంకా బెంచ్ గారు తీసుకుపోతే, ఈ కల్వర్ సతీషు, ఈ ప్రవీణ్, వీళ్ళందరికీ ఒక రేటు ఉంటుంది. అలాగే సేవకులకు ఇప్పుడు ఏముంది? రేట్లు ఉన్నాయి బాబు, రేట్లు ఉన్నాయి. నన్ను కూడా రేట్లు అనుకున్నారు. నమస్కారం నాయన మీకు. నన్ను కూడా రేట్లు మనిషి అనుకున్నారు. కారు తీసుకోవాలంటే భయం నాకు. ముందుగానే ఒక సేవకుడు చెప్పాడు, పేరు చెప్పను కానీ, అన్న మీ కారు తీసుకొచ్చారు, దయచేసి కారు తీసుకోరాకుండా ట్రైన్కి రండి అన్నాడు. బస్సుకు కూడా వద్దన్నాడు. అంటే ట్రైన్కి అయితే 100 రూపాయలే కర్నూలుకి, బస్సుకి అయితే 400 ఛార్జీ. అన్న ట్రైన్కి రండి అన్న, కొంచెం వస్తలే బాబు, కారు వేసుకొస్తే డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని. ఏమంటే కారు అలా ఆపగానే సుమారుగా వచ్చేసారండి బాబు. అక్కడ ఉన్నటువంటి దైవజనులు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మొత్తం చాలామంది వచ్చేసి హడావుడి చేస్తున్నారు. దేనికి? అందరూ వరుసగా నిలబడుకుంటే వాళ్ళ మధ్యలో నేను డమ్ డమ్ అని మ్యూజిక్ పెడితే పోవాలంట. నాకు అస్సలు సెట్ కదా అది. అసలు ఎందుకు వచ్చేసినారు మీరు ఇడికి అన్న? మేమంతా వరుసగా ఉంటాం. నా స్టేజ్ వరకు ఏం జగన్ అనుకున్నారు నన్ను మీరు? ఏమండి, విశాఖపట్నంలో కొన్ని కిలోమీటర్లు మనుషులు మధ్యలో జగన్ వెళ్తున్నాడు. నేను అలాంటి వాడిని కాదు. నేను మీలో ఒకడిని, సాదాసీదామైనటువంటి మనిషిని. మనుషులంతా వచ్చేసారు. అసలు నేను ఒప్పుకోలేదండి. ఆ డ్రమ్స్ వద్దు, అవన్నీ వద్దు, వెనక్కి వెళ్ళిపోయాను. మీరందరూ కూర్చోండి. జనాల్లోంచి సాదాసీదాగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి కూర్చున్నాండి. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా అభిప్రాయం అండి అది. నేను ఇతరుల గురించి మాట్లాడడం లేదు, నా అభిప్రాయం ఇది. నాకు ఇష్టం లేదు అది. ఏమండి, పౌలు గారు కానీ ఎలా ఉన్నాడంటే వెనక ఉన్న వాటిని మర్చిపోయాడు. ప్రతి దాంట్లో రోల్ మోడల్గా ఉంటున్నాడు. అసలు మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను ఈరోజు, మీరు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము చూడండి ఒకసారి. కొరంథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం అనుకుంటానమ్మా. అందరూ చూడండి, చాలా మంచి మాట. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ శ్రమ గురించి ఇదివరకు మీకు చెప్పాను. దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని వివరించి చెప్పాను. ఓకే, 17. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును అన్నాడు. అది ఎక్కడనేది మీకు చెప్తాను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము దొరుకును, నాకు అప్పగింపబడును. 18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా, ఇక్కడ పాయింట్ ఆలోచించండి. సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం. సువార్తను ఎలా ప్రకటించమన్నాడు? ఉచితముగా. దానికి రేటు కట్టమని ఆడింది. సువార్తకు రేటు కట్టమని బైబిల్లో ఎక్కడుంది? ఈరోజు ఒక సేవకుడు పోతే ఎంత రేటు ముందుగానే ఫిక్స్ అనమాట. 5,000, 10,000, 20,000 ముందుగానే డబ్బులు ఇచ్చేయాలా, అడ్వాన్స్ పంపించాలా, బస్సులు బుక్ చేయాలా, రైళ్ళు బుక్ చేయాలా. పౌలు గారికి ఎంతమంది అడ్వాన్సులు ఇచ్చినారు, ఎంత రైళ్ళు బుక్ చేసినారు, ఎన్ని బస్సులు బుక్ చేయాలి, ఎన్ని ఆడీలు బెంజులు పంపించినారు. ఏమంటే అసలు సువార్త అంట ఉచితముగా
ప్రకటించుటే నా జీతం. దీంట్లో ఒక మంచి పరమార్థం చెప్తాను నేనండి. ఈ మాటలోని మంచి పరమార్థం, దేవుని వారలారా, సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం అన్నాడు. అంటే నేను మీకు సువార్తను ఎలా చెప్పాలి? ఉచితంగా చెప్పాలంట. ఊరూరికి వెళ్ళిపోతాను, రోడ్ల మీద అంత ఉచితంగా పాంప్లెట్ ఇచ్చేది ఏమండి, నేను డబ్బులు ఖర్చు పెట్టేది, పాంప్లెట్ కొచ్చేది, వాళ్ళకు ఉచితంగా ప్రకటించేది ఏమండి. ఉచితమే, అంత ఉచితమే. ఈ ఉచితంలోని ఒక చక్కటి మర్మం తగి ఉండదండి. దేవుని పిల్లరా, నేను సువార్తకి వెళ్ళాను, ఒక చోట సభ పెట్టారు, నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు అయ్యగారు ఇదిగోండి ఒక 1000 రూపాయలు మీ చేతిలో పెట్టుకోండి అని ఇవ్వబోయినాడు అనుకో, వద్దన్న అంటాను నేను. ముందుగా ఎవరికైనా సరే వద్దనే చెప్తాను. లేదులే సార్, రానుబోను ఛార్జీలు ఖర్చులు ఉంటాయి కదా, నేనేం మీకు ఎక్కువ ఇవ్వడం లేదు, 1000 రూపాయలే కదా, అసలు ఛార్జీకి కూడా ఇవ్వడం లేదు, దయచేసి తీసుకోండి అంటాడు. ఇప్పుడు నేనేమనుకోవాలి చెప్పండి? అక్కడ బాగా ఆలోచించాలి మీరు. ఇప్పుడు నేనేమనుకోవాలి అక్కడ? నేను సువార్తను ఎలా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటించాలి. నేను ఉచితంగా ప్రకటించాలి, నేను సువార్తను ఉచితంగా ప్రకటించాలి. అసలు నేను ప్రకటించేది ఉచితం అయితే మళ్ళీ నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకో, నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ప్రకటించేదే ఉచితం, అలాంటిది మళ్ళీ నాకు 1000 రూపాయలు వస్తే నాకు ఎలా ఉంటుంది? అబ్బా, అసలు ఉచితం, నేను ప్రకటించేది ఉచితమైనప్పుడు నేను తీసుకునే డబ్బు నాకు ఎలా ఉంటుంది? ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, ఇలా ఆనందించడం వల్ల అవతల వ్యక్తి మీద ద్వేషం ఉండదు. మీకు అర్థమైందా? లేదనుకో, నాకు సువార్త 10,000 అనుకో, వాడు 2,000 ఇచ్చినాడు అనుకో, ఛీ పనికి మళ్ళాడు, అడిగి వచ్చి ఏం చేసుకుంటా ఉంటా? పక్కొచ్చి ఇక తిట్టుకుంటా ఉంటా. విజయన్న చూసావా, ఓ రవెన్న చూసావా, ఓ మహేష్ చూసావా అని చెప్పుకుంటా ఉంటా. ఇంతకుముందు మాదిరి ఆలోచిస్తే, ఇలా ఫీల్ అయితే అసలు నేను ప్రకటించేదే ఉచితం. అలాంటి టైంలో నాకు మా సహోదరి 500 ఇచ్చిందా? 500 ఉచితంగా ప్రకటించే నాకు 500 అమ్మో, ఆ డబ్బు నాకు ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుంది? ఏమండి, పౌలు ఎలా ఫిక్స్ అయ్యాడు చూడండి, ఆయన మనస్సు చూడండి. దేవుని వారలరా, ఒక లక్ష్యం దిశగా వెళ్ళాలి. ఆ లక్ష్యం దిశగా వెళ్ళేటప్పుడు నీకు అడ్డుగా వచ్చే వాటిని చాలా జాగ్రత్తగా అడ్డు తొలగించుకోవాలి. డబ్బును ఏం చేశాడు? ధనాన్ని ఏం చేశాడు? ఉచితముగా ప్రకటించాలనుకున్నాడు సువార్తను. ఉచితముగా ప్రకటించుటే నా జీతం, నేను సువార్తను ప్రకటించుటే నా జీతం అనుకున్నాడండి బాబు. దేవుని మాటలు చెప్పడమే నాకు ఒక భాగ్యం, నాకు ఒక జీతం అనుకున్నాడు. అలాంటి టైంలో ఎవరైనా వచ్చి, అయ్యా ఈ సభకు వచ్చి 4 మాటలు మంచి మాటలు చెప్పినందుకు ఇదిగో 500 అంటే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? అతని మీద గౌరవం పెరుగుతుంది. 500 ఇచ్చాడా నా సహోదరుడు, 500 ఇచ్చావా? ఆయన మీద ఎంత అసలు ఉచితం, అలాంటిది 500. మీకు అర్థమైంది అనుకుంటాను. వాక్యం అధికారం వద్దనుకున్నాడు, అంతస్తు వద్దనుకున్నాడు, పరలోకమే ముఖ్యం అనుకున్నాడండి. దానికోసమే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 14లో, ఇది కదమ్మా ఫిలిప్పి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని ఏమంటున్నాడండి? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకమ్మా, మొదటి నేను చదువుతల్లి 14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెడుచున్నాను. ఆ గురి ముందర ఇదివరకే నేను పట్టుకున్నవన్నీ కూడా తలంచుకొనక, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. వేగిరి అంటే తొందరపడుచు. ముందున్న వాటి కొరకే తొందరపడుచు, ముందున్న వాటి కొరకే తొందరపడుచు, ముందున్న వాటి కొరకే తొందరపడుచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఆయన గురి ఏంటి? ఆయన గురి ఏంటండి? పరలోకం. అదే బహుమానం. పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, నా దేవుణ్ణి చూడాలి. ఎవరు చూడాలమ్మా?
దేవుణ్ణి చూడాలి, నేను దేవుణ్ణి చూడాలి. చెప్పాను కదా, దేవుణ్ణి చూసే భాగ్యం ఎవరికని ప్రసంగం ఇచ్చాను కదా. దేవుణ్ణి చూడాలి, నేను దేవుణ్ణి చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. గురి వేగిరి పడుతున్నాడు, వెళ్ళిపోవాలా. ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలా. ఏ పని వేరే పని అడ్డం వచ్చినా ఆ పనిని ఏం చేస్తున్నాడు, అడ్డు తొలగించుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ గురి ముందర గురి అనగా లక్ష్యం కింద ఉంటుంది. ఏమండి, గురి అనే దగ్గర ఒకటి ఉంటుంది. ఆ ఏమండి, ఉన్నవి మరచి అనే దగ్గర ఒకటి ఉంటుంది. కింద ఏముంటుంది అంటే లక్ష్య పెట్టక అంటే లక్ష్యం ముందర దేన్ని లక్ష్య పెట్టడం లేదు. ఏమంటే మీరు మందిరానికి వస్తున్నారు, చర్చికి వస్తున్నారు. చర్చికి రావడం అంటే దేని దగ్గరికి రావడం తెలుసా? దేవుని దగ్గరికి రావడం. ఆదివారం అనగానే చర్చికి రావాలా. దేవుని దగ్గరికి వస్తున్నారు మీరు. మీకు ఏదో ఒకటి అడ్డు వచ్చింది. ఏమంటే అడ్డు తొలగించుకొని వస్తారా, అక్కడనే ఆగిపోతారా? నిజం చెప్పాలి, అందరూ నిజాలు చెప్పాలి. అడ్డు తొలగించుకొని మీ లక్ష్యం చర్చినా లేకపోతే మిగతాటివే? మీ లక్ష్యం చర్చి కదా. చర్చికి అడ్డు తొలగించుకొని వస్తారా? మణి వచ్చినాడా చర్చికి? మణి కింద ఉన్నాడా, మీద ఉన్నాడా? కింద ఏం చేస్తున్నాడు? రాత్రి సువార్త జరిగింది. ఎక్కడ? బాబా నగర్ అన్న, ఆర్బిఎస్ నగర్. ఎందుకు వాళ్ళ అమ్మ పాపము వచ్చింటాంచినైనా నా బిడ్డకు ఫోన్ చేస్తే నేను చేశాను. ఎత్తినాడు. బాబు సువార్త ఉంది కదా, వస్తాన్నారంటే ఏం రాలేదంటే, అన్న ఇప్పుడే వచ్చాను, స్నానం చేసేదానికి లేట్ అవుతుంది, అందరూ స్నానాలు చేసేదానికి లేట్ అవుతుంది, అందుకే రాలేకపోయినాం అంటే ఇతనికి అడ్డు ఏంటి? స్నానం అనమాట. ఇప్పుడు స్నానం ఏం చేసింది అయ్యగారిని? స్నానం ఏం చేసింది? స్నానం ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? నువ్వు స్నానం చేయలేదని ఆడు ఎవడు అడుగుతాడు? నీకు మంచి బట్టలు లేదని ఎవడు అడుగుతాడు? సరే అడగనిపో, అవమానమే అయిపోయింది అనుకో, ఏమి ఇప్పుడు ఇబ్బంది ఏముంది? మా చెల్లి వచ్చిందనా? మా చెల్లెలు ఉమా వచ్చిందే? రాలేదు కదా. మా చెల్లెలు ఉమా బయట ఉందే, నెల్లూరు ఆమె రాలేదా? చర్చికి ఎందుకు రాలేదమ్మా అంటే, లేదనా అందరూ నన్ను ఏమి ఇక్కడే ఉండవని అడుగుతున్నారు, నాకు ఫీల్ అయినాను, అవమానంగా ఉందని. అంటే ఇప్పుడు ఎవరో అడుగుతారని అవమానం ఏమైంది? ఇంకో దేవుని దగ్గరికి రావడానికి అడ్డు. చెల్లెలు లేదు, అమ్మ లేదు, భార్య లేదు, ఎవరైనా ఒకటే. మీరు తప్పు చేసినా చెప్పేస్తాను. మీకు అర్థమైందండి? అంక అవమానం అడ్డం వచ్చిందంట. ఏం అవమానం? దేవుని దగ్గరికి వచ్చేదానికి అవమానం వస్తే రాని, ఇబ్బంది ఏముంది అంటే? అన్నీ ఇబ్బంది ఏముంది? నువ్వు వచ్చింది ఎవరికడికి? వాళ్ళందరితో నీకేం పని? నీకు పని ఎవరితో? మీకు పని దేవుడితోనా? లేకపోతే ఈ అవమానాలు, నాకు చీర బాగలేదు, నాకు ఇది బాగలేదు, నాకు జుట్టు బాగలేదు, నాకు పిల్లకుండాది, సవరం లేదు, అంటే ఈ ప్రయాణంలో, మన ప్రయాణంలో అంటే పౌలు గారికి లక్ష్యం ఏంటి? పరలోకం. ఆ పరలోకం పోయే ముందర ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డు తొలగించుకుని వెళ్ళాడా, లేకపోతే ఆగిపోయాడా? ఏమండి, నిద్రపోతున్నారా, మేలుకున్నారా? ఆగిపోయాడా, సాగిపోయాడా? మనం ఎంతవరకు సాగిపోయాం? రొట్టె తీసుకునే ముందర ఒక్కసారి పరీక్షించుకున్నాం. ఎంతమంది సాగిపోయాం? బిడ్డలు చూడండి, ఎక్కడికో హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి పేషెంట్ ఆడేసేసి వచ్చేసినారు ఇక్కడికి వాక్యం వినడానికి. పేషెంట్ నడపడేసి వచ్చేసారా వాక్యం వినడానికి. అంటే అడ్డు పేషెంట్ అయితే, పోరానైనా నువ్వు పోతే పో అని చెప్పి ఆడపేసి వచ్చేసారు. ఇది చాలా చెప్పగలను నేను బైబిల్లో. యోబుకు ఎంత ఆస్తి అండి? అప్పట్లో ఎంత ఆస్తో మీకు చెప్పాను. యోబు గారికి ఉన్న ఆస్తి ఎంత? యోబు గారికి ఉన్న డబ్బు ఎంత? బంగారం ఎంత? ఊజు దేశంలో అతనికంటే గొప్పవాడు ఇంకొకడు లేడంట. దేవుని పిల్లరా, అతని గురించి, ఆస్తి గురించి మాట్లాడితే ఎన్ని వేల గొర్రెలమ్మా? అక్కడి నుంచైనా స్టార్టు.
7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు. ఎన్నమ్మా? 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. ఆస్తిగా ఉండెను. ఓకే, ఇంత ఆస్తి ఉన్నా ఎక్కడైనా ఆగాడా దేవుని దగ్గర? ఇంత ఆస్తి ఉన్నా ఏమండి, మనకు కానీ 7,000 గొర్రెలు ఉంటే మనం చర్చికి వచ్చామా? గొర్రెల్లో గొర్రె తిరుగుతూ ఉంటామా? నిజం చెప్పండి. అతను సుమంత్ని గడు అడిగాను, సుమంత్ ఏనైనా రాలేదంటే, అంకుల్ ఇక్కడ ఏదో చెప్పే కదా నేను, వర్షం పడుతుంది అంటే మనోడికి ఏమడ్డు? వర్షం అడ్డు. మా వాడికి ఇప్పుడే చెప్పిన, ఇంట్లో కూడా ఉండను నేను జాగ్రత్త అని చెప్పిన మా పెద్దోడికి. మట్టంగా మర్యాదగా ఉంటే ఉంటావు, లేకపోతే ఇంట్లోంచి తరిమేస్తా. చర్చి ముఖ్యం, ఇక్కడ వచ్చి కూర్చోవాలి నువ్వు. ఆదివారం అయితే 9:30 గంటలకంతా ఇక్కడికి వచ్చి కూర్చోవాలి నువ్వు. లేదు నాన్న, అమ్మ చికెన్ తెమ్మనింది, మటన్ తెమ్మనింది, కూరగాయలు తెమ్మనింది, మీ అమ్మని కూడా రా నేను చర్చికి. 9:30కంతా వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోవాలా. నీ లక్ష్యం ఏంటి? మందిరానికి జనాలంతా వచ్చే లోపల వాళ్ళకు చేర్చివేయాలి, వాళ్ళకి సకల సదుపాయాలు మనం ఏర్పాటు చేసి కూర్చోవాలి. సేవకులు మనం. సేవకుడు పని అంటే ఏం? చికెన్ లేకపోతే, కూరగాయలు లేకపోతే పచ్చున్నాం, ఒక పూటే కదా కూర్చోవాలి ఇక్కడికి వచ్చి, లేకపోతే అవసరం లేదు. 7,000 గొర్రెలు సచ్చాయా బతికాయా? చచ్చిపోయాయి. దేవుని దగ్గరికి వచ్చి పరలోక ప్రయాణములో ఆయన గురి దేవుడు, పరలోకం వెళ్ళిపోవాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని సిద్ధపడినటువంటి సమయంలో సాతానుగాడు పోయి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. ఆయనకున్న ఆస్తి వల్ల నిన్ను సేవిస్తున్నాడు, అతనుకున్న అంతస్తు వల్ల నిన్ను పూజిస్తున్నాడు. అవన్నీ తీసి అనగానే గొర్రెలు పోయాయి. ఎన్ని గొర్రెలు పోయండి? 7,000 గొర్రెలు పోయాయి. మనం వచ్చామా? ఒక గొర్రె చచ్చింది అనుకో, చర్చికి వచ్చామా? ఏమి చెప్పరా? గొర్రె చచ్చితే అట్ట పక్కన పెట్టండి. గొర్రె ఉన్నింది అనుకో వచ్చారా? గొర్రె ఉన్నరారు, చచ్చినారారు. ఉంటే మేపుకోవాలా, సచ్చే ఎవడి కొడుకు అమ్ముకోవాలా, లేదంటే అడుగు చోటు తీసుకొని పూడ్చిపెట్టుకోవాలా. ఆ గొర్రెలు తీసుకొని పోయి పాతి పెడతాయి. నువ్వు నన్ను వచ్చి అమ్మడించరా గొర్రె అనింది. అర్థం కాలేదా? 7,000 గొర్రెలు వచ్చి ఆగాడా సాగాడా? ఏముదయ్? ఆగాడా సాగాడా? ఆగిపోయాడా సాగిపోయాడా? దేవుని దగ్గరికి గొర్రెలు చచ్చిపోతే, అయ్యా గొర్రెలు చచ్చిపోయాయి, చచ్చాయా, సర్లే నేను పోతున్నాను దేవుని దగ్గరికి, గొర్రెలు ఏమన్నా అయిపోయి. నెక్స్ట్ ఒంటెలు ఎన్నిమా? 3,000 ఒంటెలు. దాని గురించి ఎందుకులే, ఎందుకంటే ఒంటి మొహమే చూడాలి మనం సరిగ్గా. ఒంటెలండి బాబు, ఒక్కొక్క ఒంటె ఆడికారుతో సమానంగా చెప్పాను మీకు నేను. ఒక్కొక్క ఒంటె ఒక్కొక్క ఆడికారుతో సమానం. ఆ కాలంలో ప్రయాణ సాధనం అది. ఎన్ని జతల ఎద్దులమ్మా? 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. ఏమండి ఎన్ని పోయి అన్నీ చచ్చిపోయి, ఒక్కొక్క గొర్రె దగ్గర ఒక్కొక్కడు, ఒక ఎద్దుల దగ్గర ఒకడు. వాడు నేనొక్కడనే బతికి తిని అయ్యగారు అన్నీ చచ్చిపోయాయి. చివరికి కడుపును పుట్టిన 7 మంది పిల్లలు, 3 కూతురు చచ్చిపోయారు. ఏమండి ఎక్కడైనా సరే ఆగాడా? ఈరోజు మనము నిజంగా సిగ్గుతో తలదించుకోవాలండి. మన వాళ్ళ ముందర సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళ ముందర పెట్టుకొని కూడా మనం సరిగ్గా బతకలేకపోతున్నాం. చర్చికి రారండి, సొడ్లు చెప్తారండి. చర్చికి రాకుండా సొడ్లు చెప్తారండి. నీ సొడ్లు కాదు కావాల్సింది, ఇక్కడ నీ సొల్లు కాదు కావాల్సింది. పరలోక ప్రయాణంలో బిడ్డలు చచ్చిపోయారు. దానికంటే గొప్పదేదో చూపించండి నాకు ఒకటి. పోనీలేదు, ఎద్దులు ఆవులు ఇవన్నీ సచ్చినాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. బంగారు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బా పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కడుపును పుట్టిన పిల్లలు పోతే సంపాదించుకుంటావా? వాళ్ళు చచ్చిపోయినా కళ్ళ ముందర ఏమన్నాడండి? సాగిపోయాడండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిను, దేవుని నామమునకు
స్తుతి కలుగునుగాక. స్తుతి కుడికి పెట్టాడండి. ఏమంటే పిల్లలు పుడితే స్తుతి కుడికి పెడతారా? పిల్లలు సచ్చే స్తుతి కుడికి పెడతారా? ఎప్పుడండి స్తుతి? సచ్చే స్తుతి కుడికి పెట్టేవాడిని చూపించండి. ఒకరు మీరు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నా కొడుకు చచ్చిపోయిన తర్వాత నేను స్తుతి కుడికి పెడతా ఒకళ్ళు చచ్చిపోతే. నా దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. ఆయన ఇచ్చాను, ఆయన తీసుకుని పోయాను. ఆయనదండి నా కొడుకులు, ఆయన ఇచ్చిన కొడుకులు, ఆయన కొడుకులు వాళ్ళు. నేను డూప్లికేట్ నాన్న, డూప్, ఒరిజినల్. సాగాడా ఆగాడా? సాగిపోయాడు. మోషే సాగిపోయాడు. ఎంతమందిని చూపించమంటారు? ఒక అబ్రహాం సాగిపోయాడు. వెళ్ళిపోవాలి అబ్రహాం, ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలా? నీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలా? నీ తల్లిదండ్రులు నిండి వదిలి, నీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటిని, నీ దేశాన్ని వదిలి నేను చూపించి దేశమునకు నువ్వు వెళ్ళిపోవాలి. చిత్తం ప్రభువా అంటే అడ్డం వచ్చింది. అబ్రహాం పెద్ద భక్తుడు అంటున్నావు, విశ్వాసులకు తండ్రిగా చేస్తానంటున్నావు. ఇంతకు విశ్వాసులకు తండ్రిగా మారకముందే కొన్ని టెస్ట్లు ఏమైనా పెట్టగలరా ఈ పరలోక ప్రయాణంలో అన్నప్పుడు, నాయనా నువ్వు బయలుదేరి రావాలి నాయన అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడా? ఎందుకు రావాలి ప్రభా? నా ఇంటిని వదిలి, నా తల్లిని వదిలి, నా భార్యను వదిలి, నా పిల్లల్ని వదిలి అన్నాడా? ఏమన్నా ఒక మాట అన్నాడమ్మా? దేశాన్ని ఇస్తే దేశం నాకెందుకు, దేవుడు కావాలన్నాడు. ఈ ఆస్తి మరింత ఇవ్వు, నిన్ను దూషిస్తాడేమో, గర్వం ఎక్కుతుందేమో, అహంకారం ఎక్కుతుందేమో, అహంభావం వస్తుందేమో. చూడు ప్రభా, పో. ఒక దేశాన్ని ఇచ్చాడు. ఏ దేశాన్ని? కానాను దేశం. ఎలాంటి దేశం? మళ్ళీ పాలు తేనెలు ప్రవహించు దేశం, అనగా చాలా ఉన్నతమైన దేశం, సమృద్ధి కలిగినటువంటి భూమి, అది మంచి భూమి. అలాంటి దేశాన్ని ఇస్తే ఏమండి, ఎన్ని పంటలు పండించుకోకూడదు, ఎన్ని మేడలు కట్టించుకోకూడదు, ఎన్ని మిద్దెలు కట్టించుకోకూడదు. ఏమండి ఆలోచించలేదండి. ఏం ఆలోచించాడు తెలుసా? దేశం నాకెందుకయ్యా, దేవుడు నాకు కావాలా. ఇచ్చింది గొప్ప కాదు, ఇచ్చినోడు గొప్ప. కానీ మీరు ఇచ్చినోటిని పట్టుకొని ఏలగడుతున్నారు. ఇచ్చినోటిని పట్టుకొని ఏలగడుతున్నారు కానీ ఇచ్చినోడిని పక్కన పెట్టేశారండి. ఇచ్చినోడికి ఎంత బాధ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆయన మనసులోకి వెళ్ళండి మీరు. ఏమండి, మీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరండి? మీకు భార్యని ఇచ్చింది ఎవరండి? మీకు ఆస్తిని ఇచ్చింది ఎవరండి? మీకు ఇంటిని ఇచ్చింది ఎవరండి? మీకు మీ ఒంటిని ఇచ్చింది ఎవరండి? ఏమండి, ఆయన గొప్ప, ఈ గొప్ప? ఎప్పుడన్నా మీకు ఇచ్చిన వాటికంటే ఆయన గొప్పగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధపడతానండి నేను, చాలా మనసులో నొచ్చుకుంటూ ఉంటానండి. వీళ్ళకి ఎప్పుడు వాక్యం అర్థమవుతుందని. ఆయన ఎవరైనా గొప్పగా చూసుకున్నారా? ఆయన గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు కానీ, ఆయన మనసు ఏంటో, ఆయన ఏంటో ఎప్పుడన్నా ఆలోచించారా? మా నాన్న కదా ఆయన, నేను పోవలసింది అడిగే కదా. ఆలోచించాడండి అబ్రహాం. అందుకే అండి కొడుకును పెద్దగా లెక్క చేయలేదండి. ఇచ్చిన వాటిని లెక్క చేయలేదండి, ఇచ్చిన వాడినే లెక్క చేశాడండి. ఇస్సాకును అర్పించే అన్నాడు. నీ కొడుకును బలిగా అర్పించాను కానీ ఏమన్నాడండి? చిత్తం ప్రభా, ఇచ్చేస్తాను. ప్రయాణంలో అడ్డొచ్చిందని ఏం చేశాడు? అడ్డు తొలగించుకుంటూ లక్ష్యం దిశగా బయలుదేరాడు. అందుకే ఈరోజు దేవుని పిల్లరా మనందరికీ విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. నిలబడ్డాడు. చాలామంది మందిరానికి రాలేదు, ఇంక ఏంటంటో చెప్తారు నా కథలనే. మీ కథలు నేను నిన్నే దేవుడు అండు. మీ ప్రేమ ఎంత, దేవుడి మీద మీ ప్రేమ ఎంతతో చూస్తాడు, దాన్ని బట్టే మీకు ఫలం ఉంటుంది. మీరు ప్రేమించిన వాళ్ళు మీతో ఉండరు. నేను మళ్ళా చెప్తాను, గుర్తుపెట్టుకోండి మీ అందరికీ. మీరు ఎవరెవరిని ప్రేమిస్తారో వాళ్ళు మీతో ఉండరు. అది మీ డబ్బు అయినా, మీ పిల్లలైనా, మీ భార్య అయినా, మీ భర్త అయినా, మీ ఆస్తి అయినా, మీ అంతస్తు అయినా, అది మీతో రాదు, మీతో ఉండరు. వచ్చింది ఒకరే, పోవలసింది ఒకరే. చిట్ట చివరి దిక్కెవరంటే దేవుడు. ఆ దేవుడిని కానీ నువ్వు వదిలేసావనుకో, ఆ దేవుడిని కానీ నువ్వు ప్రేమించలేదనుకో, రేపు ఆ దేవుడు నిన్ను కూడా ప్రేమించడు. నీవు చేసినదే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినవాడు నాకు పాత్రుడు. ఎందుకన్నాడు తెలుసా? రేపు నిన్ను నేనే కాపాడాల్సింది.
నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను కాపాడలేను. చట్టం అది, రూల్ అది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరూ పాటించవాలి, తప్పదు. 2-4 అంటే 2-4, 2-6 కాలేదు. దేవుడు రూల్ను పాటించాలి. పాటించి పరలోకం పొందారు. నేను యాత్రికుడిని అన్నాడు. ఎవరు? అబ్రహాం. మేము యాత్రికులం, మేము పరదేశులం. లక్ష్యం మాకేందంటే మేము యాడ్ నుంచి వచ్చినాము, తిరిగి మరలాడికే వెళ్ళాలి. మా లక్ష్యం. ఆ లక్ష్యం ముందర ఏం కనపడలేదండి వీళ్ళ కంటికి. మొన్న కోడూరు వెళ్తున్నాను, ముగిస్తాను ఇక. కోడూరు వెళ్తున్నాను, రైల్వే కోడూరు వెళ్తున్నాను. ఏమండి, నా టయానికి నేను అక్కడికి వెళ్ళాలి. నా టైం ఎంత ఉందంటే 1 గంట ఉంది. నాకు లేట్ అయిపోయింది ఇక్కడ. ఏమండి, ప్రకాశం జిల్లా నుంచి వాక్యం చెప్పుకొని ఇక్కడికి వచ్చాను. మరలా ఇంకో చోటికి పోయాను, కర్నూలుకి వెళ్ళాను. కర్నూలు నుంచి ఇంటికి వచ్చేతలకే సాయంత్రం 7-8 అయింది. రెడీ బజార్లోకి పోయి ఒక గిఫ్ట్ తీసుకున్నాను. ఏమండి, అక్కడికి వెళ్ళాలి. 9:30 అయిపోయింది, 9:15 అయిపోయింది కడపలోనే. ఏమండి, నేను వెళ్ళాల్సింది 9కే వెళ్ళాలి. కనీసం 10 కన్నా వెళదామని చెప్పి వెళితే ఎలా వెళుతుందని తెలుసా? నా కారు 130-140 వెళుతుందండి. నా కారు 130-140 కిలోమీటర్ల స్పీడ్ వెళుతుంటే అది ఎలా పోతుంటుందో ఒకసారి ఆలోచించండి. 130-140 అంటే ఎంత స్పీడ్ చెప్పండి? ఏ స్పీడ్లో కారు వెళుతుంటుందో చెప్పండి. ఏమంటే ఎందుకు చెప్తానని తెలిసి ఈ మాట? ఆ స్పీడ్లో వెళుతున్నప్పుడు ఏ స్పీడ్ బ్రేకర్ అయినా వస్తుందా, లేకపోతే ఏదైనా ఆటోలు వస్తాయా, కార్లు వస్తాయా, జీపులు వస్తాయా, లారీలు, బస్సులు ఎదురుగా వచ్చి యాక్సిడెంట్ అవుతుందేమో, ఏమన్నా అవుతుందేమో అనే ఆలోచన నాకు లేదండి. ఎందుకు లేదు తెలుసా? దేనికి లేదు తెలుసా? నా లక్ష్యం. నా లక్ష్యం ముందర నేను ఏమవుతానో అనే సంగతి నాకు అర్థం కావడం లేదండి. నేను ముందు అక్కడికి చేరుకోవాలా. లారీ యాక్సిడెంట్ అవుతుంది, బస్సు యాక్సిడెంట్ అవుతుంది, ఏది అర్థం కావడం లేదు నాకు. నాకు అర్థమైంది ఒకటే, నేను అక్కడికి చేరుకోవాలి, లక్ష్యం చేరుకోవాలి. యేసుప్రభు లక్ష్యం చెప్పండి చివరిగా. యేసుప్రభు లక్ష్యం ఎవరి దగ్గరికి చేరాలని? తండ్రి దగ్గరికి చేరాలి. నీవిచ్చిన పనంతా చేసేసాను, ఇక నేను నీ దగ్గరికి రావాలా అంటే ఆయన దగ్గరికి వెళ్ళే ఆలోచనతో, లక్ష్యంతో ఇక్కడ ఇచ్చిన పని ఆయనకు ఎక్కువ కాలేదండి. తెలుసా మీకు? అప్పుడప్పుడు కొంతమంది మీరు గమనిస్తే, మధ్యాహ్నం నుంచి మీకు హాలిడే ఇచ్చేస్తాను, స్కూల్లో పిల్లలకు మధ్యాహ్నం నుంచి మీకు హాలిడే ఇస్తాము, హోంవర్క్ అంతా చేయండి అని అనుకోడు. చేయడమా? టక 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 రాసేస్తాడు. నిజమే కదా? టక 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 రాసేస్తాడు. ఎందుకు? వాడు లక్ష్యం మధ్యాహ్నం సెలవంట, రేపు కూడా సెలవంట ఈ హోంవర్క్ రాస్తే. అంటే వాడు లక్ష్యం ఎక్కడుంది? ఎందుకంటే మీ అందరికీ చెప్తాను చూడండి, ఒక వారం అంతా చర్చి ఉంది, వరుసంగా చర్చి ఉంది. రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలి మీరు. లేఖనాల పరిశోధన పెట్టాం. అయితే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ వారం రోజులు చర్చికి రానవసరం లేదు. ఒక్కరోజు రండి అని నేను అనుకో, ఏ డబ్బు ఏమవుతుంది, ఒక్కరోజు రండి, వారం రోజులు చాలిచ్చాను అని అనుకో. ఏమిటి రారు? ఒక్కరోజు వారం రండి, ఒక్కరోజు చాలిచ్చామని నేను చెప్పడంలే. ఒక్కరోజు వచ్చి వారం చాలిచ్చాను నన్ను అనుకో, ఎలా ఉంటుంది అందరికీ? ఏమండి, ఈ రోజంతా కనపడదు మీకు, కళ్ళు తెరుచుకొని ఉంటారట. ఎందుకు? వారం లేదు. అదే వారం ఉండదంటే ఇంక అందరూ నిద్రపోతూ ఉంటారు. మీకు అర్థమవుతుందే? యేసుక్రీస్తు వారి ముందర ఉన్నటువంటి ఆ శ్రమలు, ఆ లక్ష్యం ముందర ఆయనకు కనపడలేదు. కొడుతున్నారండి, భయంకరంగా కొడుతున్నారు ఆయన కొడుతుంటే ఏమండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళకు క్షమించి అంటున్నాడు. దేనికంటున్నాడు? ఆయన లక్ష్యం ఏంటి? నేను తండ్రిని చేరుకోవాలనుకున్నప్పుడు ఇది నాకు ఒక లెక్క కాదనుకున్నాడు. తిడుతున్నారు, కొడుతున్నారు, అవమానిస్తున్నారు. అవమానం, ఎంత అవమానం! భయంకరమైన అవమానం. ఎవరైనా సామాన్యుడా? ఒక కలెక్టర్ని పిలిచి పనికి మాలినోడాను పళ్ళు రాలగొట్టకపోతే అప్పుడు అడగండి. నిజమే కదా? యేసుప్రభు భూమి మీద, అలాగే పరలోకంలో సర్వాధికారం కలిగిన మహానుభావుడు. దేవుని పిల్లలారా, ఈ భూమి మీదకి వచ్చి ఎలాంటి వాళ్ళతో ఎలాంటి మాటలు అనిపించుకుంటున్నాడు తెలుసా? పనికి మాలిన మాటలు అనిపించుకుంటున్నాడు. ఏమంటే ఆయన దరిదాపుల్లో కూడా నిలబడ్డానికి కూడా పనికి రానోళ్ళు ఆయన మాట్లాడుతున్నారండి. అవమానిస్తూ ఉంటే
ఎంగిలి చేసి ముఖం మీద నుండి ఉమ్ముతుంటే తుడుచుకొని వెళ్ళిపోయినాడు, కానీ తిరిగి తూపని ఊసిన మహానుభావుడు కాదండి. అవమానిస్తుంటే తిరిగి అవమానించిన మహానుభావుడు కాదండి. అంత గొప్పగా ఎందుకున్నాడో తెలుసా? తన లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటండి? నేను పరలోకం చేరాలి, నా తండ్రి దగ్గరికి చేరాలనే ఒక లక్ష్యం ఆయన ముందర ఉంది. ఆ లక్ష్యం ముందర ఏది కనపడలేదు యేసుక్రీస్తు వారికి. ఈరోజు మన లక్ష్యం ఏంటో చెప్పండి? క్రైస్తవం లక్ష్యం ఏంటో చెప్పండి? క్రైస్తవుని లక్ష్యం ఏంటి రవన్నా? క్రైస్తవం లక్ష్యం ఏంటి చెప్పండి? ఆడికి పోవాలనే, లేకపోతే మీరు ఊరికే అలా వచ్చారు ఇడికి? ఊరికైతే వద్దు, సినిమా పోండి. ఏదో 2 గంటలు హ్యాపీగా సినిమా చూసి ఆనందంగా ఉండి ఎట్టా నరకానికి పోయేదే మనం. ఇంకా నరకానికి పోయేదానికి ఏ ఆట ఆడితే ఉంది? నరకానికి పోయాడు ఏ ఆట ఆడినా పర్వాలేదు. వీడికి వచ్చేవాళ్ళు ఎవరు? యాడికి పోవాలని రావాలి? పరలోకం పోవాలని రావాలి. క్రైస్తవం లక్ష్యం ఏంటి? పరలోకం ముందర మీకు కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు ఏమన్నా అధిగమిస్తున్నారా? మన శుక్రవారం ఎంతమంది రాలేదు మా చర్చికి? చాలా మంది రాలేదు కదా. ఎందుకు రాలేదు? వర్షం పడుతుందన్న. ఓకే, వర్షం ఏమైంది మీకు? దేవుని దగ్గర రావడానికి ఏమైంది? వర్షం. మిగతా వాటికి అడ్డమా వర్షం? ఆ పక్క ₹1,00,000 ఇస్తున్నారు, వర్షం వస్తుందని బ్యాంక్ మేనేజర్తో అంటావా? పొదుపు సంఘాల వాళ్ళు ఉన్నారు మేడ, వర్షం పడుతూ ఉంటుంది, మీకు డబ్బు ఇస్తాడు ఉదయం 11 గంటలకు. వర్షం పడుతుంది, మేనేజర్ గారు మేము రాలేదేమని ఉంటే ఒకరు చేయొద్దండి. చెప్పండి. ఎందుకు మందిరానికి వచ్చేటప్పుడు అడ్డుపడితే మీరు అడ్డు తొలగించుకోలేకపోతున్నారంటే మీకు లక్ష్యం దిశగా మీరు వెళ్ళడం లేదు. అంతేనా? మనం పరీక్షించుకుంటే ఏమర్థమవుతుందంటే లక్ష్యం దిశగా మనం వెళ్ళండి. మరి ఏ దిశగా వెళ్తున్నారు? 2 అండి, ఉంటే పరలోకం లేకపోతే నరకం. ఏ దిశ మంది? ఏ దిశ? మీకు అర్థమైపోయింది, ఏదో దిశలో పోతున్నారు. ఏ దిశ? పరలోకమేనా? ఆలోచించుకోవాలని కోరుకుంటూ రొట్టె తీసుకునే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలని కోరుకుంటున్నాను. దిశ నిర్దేశం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. మీ దిశ ఆడ ఉండాలి, మీ గురి ఉండాలి పరలోకం. గురి తప్పిందా? ఊరి కావాలన్నా మీకు గురి కావాలన్నా? క్రైస్తవుని గురి, క్రైస్తవుని లక్షణం పరలోకం. కొడితే ఏం కొట్టాలా? 6 కాదు, పరలోకం. చిరంజీవికి తెలీదు, వాళ్ళ తమ్ముడికి తెలీదు, డిప్యూటీ సీఎం అయినా కూడా ఏమీ తెలీదు, బొట్టు తెలీదు వాళ్ళకు. మీకు తెలిసింది. మీరు చక్కగా లక్ష్యం దిశగా వెళ్ళాలని కోరుకుంటూ కళ్ళు మూసుకోండి. రొట్టె తీసుకున్నాం, అందరూ కూడా పరీక్షించుకున్నాం. ఇంతకు మన దిశ, లక్ష్యం దిశ పరలోకం దిశ, పాతాళం దిశ అనేది ఆలోచించుకొని రొట్టెలో చేయవేయాలని కోరుకుంటున్నాను.